హలో ఎవ్రీవన్, మీకు తెలుసా దాల్ మౌత్ మిక్చర్ దేంతో చేస్తారని చెప్పేసి రెడ్ గ్రామ్ దాల్ అండి, అంటే లెంటిల్ దాల్ అంటారు, అదే మసూర్ దాల్ అంటారు. ఇది విత్ పొట్టుతో ఉంటుంది. సో నేను వీటిని మంచిగా మేము ఇక్కడ వేసుకొని నైట్ మొత్తం సోక్ చేసుకున్నాము. 8 hours అని సరిపోతుంది. సో ఇలా పొట్టు చేస్తే ఆ దాల్ మౌత్ మిక్చర్ రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్ మొత్తం ఇలా స్ట్రైన్ అవుట్ చేసుకున్నాము. ఒక జల్లెడలోకి ఇలా మంచిగా స్ట్రైన్ అవుట్ చేసిన తర్వాత ఒక క్లాత్లోకి మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంది అనమాట. వాటర్ మొత్తం ఇలాగ డ్రై అయిపోవాలి, లేకుంటే చిట్టుపడిలాతుంది ఆయిల్ అయితే. సో కొంచెం ఒక 1 hour వరకు ఆరబెట్టేసాము. అంతలోకి ఎక్కడైతే నేను మిక్స్చర్ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ శనగపిండి తీసుకున్నాను ఒక గ్లాసు. దీంట్లోకి ఒక 1/2 tablespoon సాల్ట్, కొద్దిగా పసుపు అండ్ 1/2 tablespoon వచ్చేసి నేను ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను మిక్చర్ ఇంట్లో రెడీ చేస్తున్నాను అనమాట, అంటే కారాలు అంటారు కదా మనము. సో తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాని కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నాను అండి. నాకు ఎలా మిక్స్చర్ చేయడానికి రెడీ ఉంటుందో అలా చేసేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్స్చర్ చేయడానికి మన దగ్గర ఒక పాత్ర ఉంటుంది కదా, మనం వడియాలు వేస్తాము. సో అది రెడీ చేసుకుందాం. ఇక్కడ అయితే దగ్గర చిన్న చిన్న హోస్ ఉంది. సో దాంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని తర్వాత ఈ మిక్స్ చేసుకుని శనగపిండి యాడ్ చేసుకుందాము. తర్వాత వేడి ఆయిల్లోకి ఇలా డ్రాప్ చేసుకుందాము. సో ఇలా ఇంట్లోనే నేను ఇక్కడ కారాలు రెడీ చేసుకుంటున్నాను అనమాట. దాంట్లో మిక్స్ చేసే మిక్చర్ అనమాట అది. సో ఇలాగా అంత రెడీ చేసుకున్నాను మిక్చర్ మొత్తము. ఆ తర్వాత అదే ఆయిల్లోకి మనం డ్రై అయిపోయిన ఈ దాల్ మొత్తం అంటే రెడ్ గ్రామ్స్ను యాడ్ చేసుకుంటున్నాను. కానీ ఇవి సిమ్లో పెట్టేసి ఫ్రై చేయండి, ఎందుకంటే కొద్దిగా తడిగా ఉన్నా అవి పగిలిపోతాయి కాబట్టి ఇలా ఓపెన్ అవుతాయి మౌత్స్. సో జాగ్రత్తగా దీన్ని సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఆ తర్వాత అదే ఆయిల్లోకి నేను కాజు యాడ్ చేసుకున్నాను. సో కాజు కూడా బాగుంటుంది దాంట్లో మిక్స్ చేసుకుంటే. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇలాగా ఫస్ట్ దాల్ మౌత్లోకి రెడ్ గ్రామ్లోకి ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ముందు కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న కారాలు ఉంటాయి కదా, ఇవి కూడా ఇలా చిన్న చిన్న పలుకులు యాడ్ చేసుకుందాము. తర్వాత దీంట్లోకి కాజు యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ తక్కువ పడితే చూసుకొని చెక్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను. తర్వాత చాట్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాము. అది మీకు ఇష్టం అండి. అండ్ మంచి మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి దాల్ మౌత్ మిక్చర్. మీకు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంది. సో మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.